కాకినాడ రూరల్ వాకరపూడి ఎఫ్సీఈ కాలనీలో వెలిసిన స్వయంభూగా వెలిసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించిన నానాజీ దంపతులకు పురోహితులు వేద ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో వాకరపూడి జనసేన పార్టీ అధ్యక్షుడు గంటా ప్రసాద్, సలార్ శ్రీనివాసులు బాబు, నల్లబాబు, గంటా ప్రసాద్, మాతా లక్ష్మణ్, జగన్, జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. सुब्रह्मण्येश्वर चंद्रमा अपां पुष्पं प्रजावान् पशवान् भवति अपामायतनम् आयतनवान् भवति अग्निरायतनं वेद आयतनवान् भवति ॐ तत्सत्यम् रुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिव अनुग्रह कारणं शिवमेकं परं वन्दे शिकाराय नमो नमः पूर्वक प्रार्थना नमस्कारान् समर्पयामि. कव्यो देवानां देवासि देवास मे सुमनस्यमानो सुमनस्यमानो दिवि दिवि सुमनस्यमानो सुमनस्यमानो. నేను వాకలపూడిలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటాను అర్చకుడు. తర్వాత ఇక్కడ స్థల పురాణం అంటే పూర్వం రావి చెట్టు, ఇది కొన్ని విచుమించు 100 సంవత్సరాల పైన ఉంటుంది. ఈ చెట్టుకి, ఈ చెట్టు యొక్క కింద పుట్ట ఉంటుంది. ఇప్పుడు కూడా సర్పాలు అన్నీ కూడా కనపడుతూ స్వయంగా పుట్ట ఉంటుంది. ఉండేసరికి ఈ ప్రవీణ్ కుమార్ గారు, భవానీ గారు వీళ్ళంతా ఏం చేశారంటే ఈ పుట్ట పాములు కనపడ్డం ఆవిడకి ఇలా కనపడుతుంది అంటే కాదని ఇక్కడ నాగప్రతిష్ఠ అది చేసాం. వివాహం కాని వాళ్ళకి ఇక్కడ వివాహ యోగం కలుగుతుంది, సంతాన యోగం కాని వాళ్ళకి సంతానం. మనం ఏ కోరిక అనుకున్నా సరే ఇక్కడ ఈ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివసంపద వినాయక స్వామి, శివస్కంద నాగలింగేశ్వర స్వామి, ఉమాపార్థివేశ్వరుడు అనుగ్రహంతో ఏ కార్యక్రమం అనుకున్నా సరే సక్సెస్ఫుల్గా పూర్తి అవ్వడంతో ఇక్కడ ఒక రకంగా ఆదరణ ఏది మనస్సంకల్ప సిద్ధిస్తూ ఉంటుంది. వివాహం కాని వాళ్ళకి, నాగదోషం ఉన్న వాళ్ళకి అన్ని విధాలా కూడా ఈ యొక్క ఈ అభిషేకం ఇక్కడ అభిషేకం చేయించుకునే వారి ప్రతి వారికి కూడా సర్పదోష నివారణలు అవి కూడా జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠించడం జరిగింది. ప్రతిష్ఠించాక ఇప్పటిదాకా కూడా ఆ స్వామి అనుగ్రహంతో కళ్యాణము, సుబ్బారాయుడు షష్ఠికి కళ్యాణం చేయడము, తర్వాత కార్తీక మాసంలో కళ్యాణం చేయడము, వార్షికోత్సవానికి కళ్యాణం చేయడము, ఏకకాలంలో శివపార్వతులు సుబ్రహ్మణ్య స్వామికి కూడా కళ్యాణం కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. చాలా విశిష్టమైన పురాతనమైన ఒక ఆచారం.